బ్యాక్ టు అనశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు సైకాలజీ, పెడగాజీ, ఐసిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందామండి. అందులో మొదటిగా రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరైనది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి దీనిని అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు అన్నమాట. పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని ఎందుకు కాపీ కొడుతున్నావు అని అడిగితే అందరూ చూసి రాస్తున్నారు, అందుకనే నేను కాపీ కొడుతున్నాను అని విద్యార్థి చెప్పినట్లయితే ఆ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రక్షేపణం. శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం చదవటం, రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారన్నమాట శాబ్దిక పరీక్షలు. సరైన శిక్షణనిస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా రాణించడానికి కావలసిన ప్రస్తుత లక్షణాలను గుర్తించడానికి ఉపయోగించవలసిన సాధనము ఏంటి అంటే సహజ సామర్థ్య పరీక్ష. మూర్తిమత్వ లక్షణం కానిది ఏంటి అంటున్నారు. కానిది ఏంటి అంటే మూర్తిమత్వం స్తబ్దం. ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే స్కోర్ వచ్చినచో ఆ పరీక్ష. దానికి సరైన సమాధానం విశ్వసనీయత కలది. ఈ క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారాలు చేయదగిన అంశాలను గుర్తించండి అంటున్నారు. మొదటిగా భూకంపాలు, 2 వరదలు, 3 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 4. వ్యక్తి భావాత్మక అంశాలను, అమూర్త ఆలోచనలను కలిగి అంతః సంబంధాలను గమనించగలిగి అంతర్దృష్టిని ప్రదర్శించగలిగితే ఇది గార్డినర్ ప్రకారం ఏ ఆజ్ఞ అంటున్నారు. దానికి సరైన సమాధానం గణిత తార్కిక ప్రజ్ఞ. సిసిఈలో సమగ్ర అనునది దీనిని సూచించు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి స్కోలాస్టిక్ మరియు కరిక్యులర్ అంశాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా. దీనికి సరైన సమాధానం విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం. తర్వాత డిస్కాల్కులియా అనగా. దానికి సరైన సమాధానం చిన్న చిన్న గణిత సమస్యలు సరిగా చేయలేకపోవడం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానిది ఏంటి అంటున్నారు. దానికి సమాధానం 3. సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వనరు నుండి నిధులను సేకరించడం. సహభాగి నాయకునిలో ఈ లక్షణం ఉండదు అంటున్నారు. దానికి సరైన సమాధానం ఇతరుల మాటకు విలువనివ్వరు.
తర్వాత ఒంటరిగా తన ఆట వస్తువులతో తానే ఆడుకుంటూ ఇతరులను తన వస్తువులను తాకనీయకుండా స్వార్థ లక్షణాన్ని చూపు క్రీడ అంటున్నారు. దీనికి ఏకాంతర క్రీడ. ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించే శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ప్రాక్ ప్రచాలక దశ. పిల్లల్లో కనిపించే ప్రవర్తనా సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతిని వ్యక్తి చరిత్ర పద్ధతి. జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ బాల్య దశ. కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాస నియమం అంటున్నారు? వికాసం క్రమానుగతమైనది. అడోల్సియర్ అనగా అర్థం ఏంటి అంటున్నారు? పరిపక్వత చెందడం. అడోల్సియర్ అనగా పరిపక్వత చెందడం. పరిణితికి సంబంధించి వాస్తవం కానిది. దీనికి సరైన సమాధానం 4. పరిణితిని మాపనం చేయవచ్చు. నిబంధనం అనగా అంటున్నారు. దానికి సరైన సమాధానం అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందన రావడం అనేది సరైన సమాధానం. ప్రమాదంలో ఉన్న తన స్నేహితుడిని కాపాడినందుకు సుందర్ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరులు మెచ్చుకున్నారు. అప్పటి నుండి అతను ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం అలవాటుగా మార్చుకున్నట్లయితే దీనిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం అంటున్నారు. దానికి సరైన సమాధానం కార్యసాధక నిబంధనం. ఆన్లైన్ కోర్సు వలన ప్రయోజనాలు ఏవి అంటున్నారు? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిరంతరం విద్య పొందలేము, ఇంటి వద్దనే ఉండి విద్య పొందవచ్చు, వృత్తిపర అభివృద్ధి పొందకపోవచ్చు, ఇష్టమైన సబ్జెక్ట్ను ఎంపిక చేయవచ్చు అంటున్నారు. దీనికి సరైన సమాధానం 2, బి, సి మరియు డి. కింది అంశాలలో సరికాని జత ఏది అంటున్నారు? దానికి సరైన సమాధానం వాట్సన్ ప్రయోగంలో ఎలుక నిర్నిబంధిత ఉద్దీపన. ఇది సరికాని జత. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యసనం అని అంటున్నారు? దానికి సరైన సమాధానం పరిశీలన అభ్యసనం. ధారణ అంటే ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం మనం నేర్చుకునే విషయాలు ఎంత శాతం మన మనస్సులో నిలిచి ఉంటుందో తెలియజేస్తుంది. తర్వాత అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి అంటున్నారు? అవసరం ఏర్పడడం అనేది అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం. ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం ఏంటి అంటున్నారు? సామాన్యీకరించడం.
వసంత్ అను పిల్లవాడు 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆ పిల్లవాడు నూతన జాతీయ విద్యా విధానం 2020 సూచించిన విద్యా దశలో ఏ దశకు చెందుతాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం పునాది దశ.